న్యాయవేదికకు స్వాగతం. పిల్లల పెంపకం ఎలా ఉంది, ఏ విషయం ఎందుకు హైలైట్ అవుతుందో కూడా తెలియదు. కొన్ని విషయాలు అలాగే హై క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఫోనులతో పాటు వెహికల్స్ ఇచ్చేయడం, పొలిటికల్గా గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవట్లేదంటే చిన్న పిల్లలు వాళ్ళు ఒక ప్లాన్ తోటి వాళ్ళు వెళ్ళి ఒక పసిపాపని ఇటువంటి క్రైమ్ని నిర్మూలించడానికి ఏం చేయాలి? మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నా పర్సనల్ రిక్వెస్ట్, మరి ఈ రోజున వాళ్ళకి పనిష్మెంట్ పడుతుందా అంటే న్యాయవేదికకు స్వాగతం. ఎలా పెంచుతున్నారండి పిల్లల్ని? ఎవరు బాధ్యులు దీనికి? నిన్న కాక మొన్న చూస్తే 8 years పాపని ఒక ముగ్గురు మైనర్స్ 12 ఏళ్ళు 15 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారంట బ్యాక్గ్రౌండ్లో. రీసెంట్గా ఇవాళ చూస్తే మళ్ళీ 13 ఏళ్ల పాపని రేప్ చేశారు అని. ఏంటి అసలు ఇంత హీనమైన సమాజంలోకి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? పసిపిల్లలు, ఆ పసిపిల్లల దగ్గర ఏం చూసి వీళ్ళు రేపుల దాకా వెళ్తున్నారు? ఫస్ట్ టాపిక్ మాట్లాడుకుంటే వాళ్ళే పసిపిల్లలు 15 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే ఇంకా అమ్మలు అన్నం తినిపిస్తే తినే స్టేజ్లో ఉండాల్సిన పిల్లలు ఈ రోజున యూట్యూబుల్లోనో లేకపోతే వాళ్ళ నాన్నలలో చూస్తున్న వీడియోలు చూసో ఇలా ఒకటి చెయ్యాలి అని థింక్ చేసే క్రూయల్ మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు. పాప యొక్క శవాన్ని కూడా స్టిల్ ఇప్పటికీ దొరకకుండా మ్యానిపులేట్ చేశారు అంటే వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే రిపీటెడ్గా వాళ్ళు ఎవిడెన్స్లు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా మన లాలో ఒక ఉంటుందండి, మైనర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు, నిజాలే మాట్లాడేస్తారు కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండవు. బిలో 7 years వాళ్ళకైతే అసలు పనిష్మెంట్ లేదు, మిగతా వాళ్ళకి జోనల్ కోర్ట్స్ ప్రకారం ప్రొసీడింగ్స్ నడుస్తాయని. కానీ ఇక్కడ జరిగిన క్రైమ్ ఏ రేంజ్లో ఉంది? ఒక పసిపిల్లని చంపేసి రేప్ చేసి మళ్ళీ ఏదో దానికి ఒక మ్యానిపులేషన్ చేసుకుంటూ ఏదో వాళ్ళ అమ్మగారు మాట్లాడారని ఒకటి అలా చూస్తున్నాను తప్ప ఇది అసలు మాట్లాడాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన సమాజంలో ఉన్నాం. రిపీటెడ్గా ఇంకా అది దొరకలేదు. గవర్నమెంట్ తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా 100% వాళ్ళు చేయాల్సిన ఎఫెక్ట్ చేసుకుంటూ ఆ అమ్మాయిని ఎతుకుతానే ఉన్నారు. ఈలోపు మళ్ళీ గుంటూరులో ఇంకో ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. ఎలా అసలు ఏం అసలు మీరు మనుషులా లేకపోతే ఎవరు అని మాట్లాడాలి? పిల్లల పెంపకాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? పిల్లల పెంపకం ఎలా ఉంది, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అది లో క్లాసా, మిడిల్ క్లాసా, హై క్లాసా అని చూస్తే ప్రతి క్లాసులోనూ కూడా వాళ్ళ పిల్లల పెంపకాలు దరిద్రంగానే ఉన్నాయి. పిల్లలు ఎవరి మాట వినే స్టేజ్లో లేరు. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం? ఇంత షార్ట్ టైంలో ఎందుకు మారిపోయింది? ఇది ఎక్కువగా చూస్తున్న వేరియేషన్ ఎక్కడి నుంచి అంటే మనం లాక్డౌన్ నుంచి చూడాలి. ఎందుకంటే పిల్లలకి టెక్నాలజీ ఫోన్స్ అనేది కామన్గా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు ఈ రోజున సోషల్ మీడియాలో కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా వల్గర్ వీడియోస్ ఒకళ్ళని చూసుకుంటూ అసలు ఏ విషయం ఎందుకు హైలైట్ అవుతుందో కూడా తెలియదు. కొన్ని విషయాలు అలాగే హైలైట్ అవుతాం, వాటికి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఇలాగే బిహేవ్ చేయాలని అనుకోవడం, వీళ్ళ మీద ఎవరికీ కంట్రోల్ లేకపోవడం. ఎవరు తీసుకోవాలి ఈ విషయాన్ని? ఇవి రిపీటెడ్గా జరిగితే ఇవి ఒక్కోసారి గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. వేరే స్టేట్లలో జరగట్లేదంటే జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. జరగకుండా చూడటమే మన బాధ్యత. ప్రతి ఇంట్లో ఆ సందులో ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారని ప్రతిరోజు గవర్నమెంట్ చూడలేదు కదా. కొన్ని వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూసుకుంటూ సరిపోతూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీరు ఏడవలేకపోతే ఎట్లాగా? ముగ్గురు పిల్లల యొక్క ఆలోచన విధానం ఇలా ఉంది, ఏంటి అని పట్టించుకునే పొజిషన్లో వాళ్ళు లేరు. ఎందుకంటే డైలీ వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతే వాళ్ళ కూలి పనులు వాళ్ళకి వెళ్ళటం, అలా పనులకి వెళ్తున్నారు అనుకుందాం. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జాబులకు వాళ్ళు వెళ్తున్నారు, రాగానే ఇంట్లో సమస్యలు, భార్యాభర్తలు కొట్టుకోవడం, అత్తమామలతో పడకపోవడం, ఎదురు ఈ వంటలు, ఇంట్లోనూ మళ్ళీ తెల్లారి జాబు, మళ్ళీ జాబ్ టెన్షన్స్. హై క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఫోనులతో పాటు వెహికల్స్ ఇచ్చేయడం, హై స్పీడ్లో డ్రైవింగ్లు, వాళ్ళే యాక్సిడెంట్లు చేసుకోవడం, ఎవరినైనా యాక్సిడెంట్ చేసి చంపేయడం. ఇదే నడుస్తుంది. ఏంటి అంటే డబ్బున్న వాళ్ళు బతుకుతారు, డబ్బు లేని వాళ్ళు బతకరా అనటానికి అన్ని చోట్ల జరుగుతుందిగా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, నేను కొన్ని కామెంట్స్ చూశానండి, పొలిటికల్గా గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవట్లేదంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అసలు ఇది కూడా ఒక క్వశ్చన్, ఎవరన్నా పొలిటికల్గా ఇది ఏమన్నా ఎంకరేజ్ చేసుకునే సీన్లోకి వెళ్తున్నారా ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి? వెంటనే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా క్వశ్చన్. నేను ఆ పాయింట్ అనట్లా, ఎందుకంటే ఇక్కడ 2 కేసులు చూస్తే ఎక్కడికక్కడ ఇండివిజువల్గానే ఉంది.
చిన్న పిల్లలు వాళ్ళు ఒక ప్లాన్ తోటి వాళ్ళు వెళ్ళి ఒక పసిపాపని రేప్ చేసి దాన్ని చంపేసి కాలువలో పడేసి ఆ కాలువలో ఎక్కడ కొట్టు కాలువ కూడా ఒక ప్లేస్ చెప్పట్లేదు వాళ్ళు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి పిల్లలు ఎలా ఉన్నారు. మరి ఈ రోజున వాళ్ళకి పనిష్మెంట్ పడుతుందా అంటే కర్మ, డౌటే. ఎందుకు అంటే వాళ్ళు మైనర్లు. అంతకుముందు వచ్చిన చట్టాల్లో మైనర్ పిల్లల పనిష్మెంట్ కనీసం 16 years ఉంచండి అనే పాయింట్ మీద రేప్ కేసుల్లో సీరియస్గా తీసుకుంటే ఏదో 16 years చేశారు. కరెక్ట్గా 16 ఎడ్జ్ పర్సన్స్ ఇద్దరు, ఇంకోడైతే మరి 12. ఏం తెలుసు వాడికి, పళ్ళెంలో అన్నం పెట్టుకోవడం రాదు, అన్నం వాడి తినటం ఎంతవరకు వచ్చో డౌటే. అలాంటిది ఒక పిల్ల దగ్గర ఏం ఆర్గాన్స్ ఉంటాయి ఏముంటుంది అని కూడా వాళ్ళు ఆలోచించే రేంజ్లో వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలిసిపోయే రేంజ్లో వాళ్ళు ఉన్నప్పుడు పనిష్మెంట్స్ కూడా ఆ రేంజ్లోనే పడాలిగా. ఎవరు ఊరుకుంటారు అంటే తెలియదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వదిలేస్తామా? ఈ రోజున వదిలేస్తే ఆ క్రైమ్ వాళ్ళ ఆలోచన విధానం ఎంత దూరం వెళ్తుంది? వాళ్ళ పాప కాదా, ఆ పిల్ల మనిషి కాదా? సభ్య సమాజంలో మనం ఉన్నప్పుడు పనిష్మెంట్ ఎవరికైనా ఒకటే. మిగతా కంట్రీస్లో చూస్తే రేప్ కేసుల్లో చాలా సీరియస్గా ఉంటుందండి, సెక్సువల్ అబ్యూజ్లో చాలా సీరియస్గా ఉంటాయి పనిష్మెంట్స్. మనకి ఉన్నాయి పేరుకి ఒక ఏజ్ తర్వాత, ఇక వాళ్ళకుండే లీగల్ సపోర్టింగ్ని బట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మనకి లీగల్ సిస్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ని బట్టి డ్రాగాన్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక స్టేజ్లో పనిష్మెంట్ పడడానికి అవకాశం. ఈ డిలే అనేది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు హీనంగా ఏ పని చేసినా మనల్ని ఎవడు ఏం చేయలేడులే. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆ 10 రోజులు, ఆ నెల రోజులు, ఆ 2 నెలల్లో కనిపిస్తుంది అంతే. తర్వాత ఎవడి పని ఆడి ఎవడ బిజీ వాళ్ళలో ఉంటాం, కామన్ అది. ప్రతిదీ పట్టుకుని కూర్చోవాలంటే ఈలోపు ఇంకోటి వచ్చేస్తుంది ట్రెండింగ్లోకి. కానీ ఇటువంటి ఆలోచన విధానంతో మిగతా తప్పులు వేరు, ఇంత క్రూయల్ మెంటాలిటీతో ఉన్న క్రైమ్ వేరు. ఇటువంటి క్రైమ్ని నిర్మూలించడానికి ఏం చేయాలి? ముందు మీ పిల్లల పెంపకం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేస్తున్నారు, సాయంత్రం పూటలు ఏం చేస్తున్నారు, పిల్లల ఆలోచన విధానం ఏంటి? నీ పిల్లల గురించి నువ్వు తెలియాలంటే ముందు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడండి. అరే మా అబ్బాయి ఏం చేస్తున్నాడు రా మీతో పాటు వచ్చినప్పుడు. ఒకడు కాకపోతే ఇంకొకటి ఎక్కడో ఒక్కడ లూప్ హోల్. మీకున్న సీనియారిటీకి మీకు తెలుస్తుంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది. 2, ఏంటి ఫోనుల్లో వీళ్ళు చూసేది ఏంటి? వాటిని కంట్రోల్ చేసే పొజిషనే లేదు. కొన్ని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది, కొన్ని సీన్స్ ఫోన్ ఆగేసుకున్నారని సూసైడ్ అటెంప్ట్లు, ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదని సూసైడ్, అంతా సెన్సిటివ్ అయిపోయింది పిల్లల మానసిక పరిస్థితి. కొన్ని చోట్లేమో ఇంత క్రూయల్గా అయిపోయింది. పద్ధతిగా సాంప్రదాయంగా గౌరవప్రదంగా సమాజంలో పెరుగుతున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. మీ పిల్లల్ని కరెక్ట్గా పెంచుకోవాల్సిన బాధ్యత మీదే. మీ పిల్లలు తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ మీకు కూడా పడుతుందని గుర్తుపెట్టుకోండి. ఆ చేంజెస్ లా సిస్టంలో రావాలి. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది, వాళ్ళు బాధపడుతున్నారు, జీవితకాలం వాళ్ళకి నరకం. మీ పిల్లలు క్రైమ్ చేసి కోర్టుకు వెళ్తే చాలా, ఇక మైనర్లు కాబట్టి తప్పించుకుంటే సరిపోతుంది. ఆ పనిష్మెంట్లు మీకు కూడా పడాలిగా. గవర్నమెంట్ తరపు నుంచి మీకు రావాల్సిన ఎటువంటి ఫండ్స్ అసలు మిమ్మల్ని ఒక వెలివేస్తున్నట్టే ఉండాలి. మీ పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే ఆ పనిష్మెంట్లు మీకు పడేలాగా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకొక కేసు మాట్లాడితే గుంటూరుది. ఎవరు అసలు గ్యాస్ సిలిండర్ వేయడానికి వచ్చే నువ్వు, ఆవిడకి నీకేముందో మీరు చూసుకోవాలా? ఆశ తగాదాలు ఉంటే పిల్లల మీదే చూపిస్తారు, ఇంకేదైనా తగాదాలు ఉంటే ఆడపిల్లల మీదే చూపిస్తారు. మనుషులేనా మీరు? అసలు పసిపిల్లని తీసుకొని వెళ్ళిపోయి రేప్ చేసేసి లోపల పడేసి చంపేసి ఎక్కడున్నారు? ఖచ్చితంగా కొన్ని కేసులు మేబీ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లేకపోతే హ్యూమన్ రైట్స్ పర్సన్స్ ఎవరన్నా ఇట్లాంటి పనిష్మెంట్లు ఇవ్వడానికి లేదు, వీళ్ళకి లీగల్గానే వెళ్ళాలి అంటే మన ఇళ్ళలో జరిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని. వీళ్ళకి తగ్గ పనిష్మెంటు, ఇమ్మీడియట్ పనిష్మెంట్లు కొన్ని ఉండాల్సిందే. ఇలాంటి వాటిల్లో మీ పిల్లలు కనుక తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ మీకు కూడా ఉండాలి. అటువంటి చేంజెస్ రావాలి అనేది నా ఉద్దేశం అండి. మేబీ మీకు బాధ అనిపించవచ్చు కానీ ఆ కుటుంబాల్లో వింటే అలాంటి సమాజంలో మనం ఉన్నామా? ఏం సేఫ్టీ ఉంటుంది? మన ఆడపిల్లలకు ఎక్కడ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి 2 ఇన్సిడెంట్లు చూసినప్పుడు 2 స్టేట్లు తెలుగు ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముందు మీ ఆడపిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి అమ్మా. ఎందుకంటే ప్రజెంట్ ఎవరో వచ్చి కాపాడి ఎవడో వచ్చి పనిష్మెంట్ వేసేలోపు జరగాల్సిన అన్యాయం జరిగిపోతుంది. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నా పర్సనల్ రిక్వెస్ట్, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు మంచోళ్ళేనండి, మంచోళ్ళే, దయచేసి ఏం చేస్తున్నారో చూడండి. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో 1% 0.001% చేసేదే క్రైమ్. ఆ క్రైమ్ అందరి మీద పడుతుంది కదా. అందరి పిల్లల్ని మనం డౌట్గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
మీ పక్కేళ్లలో పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు బయట ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం, మన పిల్లలు మనకు ముద్దే. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూడటంతో పాటు యాక్చువల్గా గవర్నమెంట్లో కూడా చాలా చేంజెస్ రావాలండి ఎడ్యుకేషన్ సిస్టంలో. ఈ విషయాన్ని రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను విన్నాను అది వీడియో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఆ పాయింట్ మీద. ఎందుకంటే ఈ రోజున మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఏమీ లేదు, అందులో ఒక మోరల్ వాల్యూస్తో ఉండే స్టోరీలు కానీ ఇవన్నీ తగ్గిపోయినాయి ఈ రోజున. ఒకప్పుడు వాటికి సంబంధించి ఎక్కువ ఉండేవి. అలాగే మన సాంప్రదాయాలకు సంబంధించి రామాయణం, మహాభారతం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి అందులో చెడు లేదా అండి అంటే, చెడు చేస్తే ఎలాంటి పనిష్మెంట్లు పడితే జీవితాలు ఎలా ఉంటాయి అనేది అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్. అలాగే పిల్లల పెంపకం ఎట్లా ఉండాలి, వీటి గురించి సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో మోరల్ వాల్యూస్కి సంబంధించి క్లియర్గా చేంజెస్ తీసుకొస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇక ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 2 కేసుల్లోనూ చాలా సీరియస్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారండి. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారు. నిజంగా ఫస్ట్ కేసులో పిల్లలకి ఎంతవరకు పనిష్మెంట్ పడుతుంది అనేది, ఈ కేసులో అయితే లా అండ్ ఆర్డర్లో కొంత మన జడ్జిమెంట్స్ వేటిల్లో అయితే ఉన్నాయో వాటిలో కొంచెం చేంజెస్, యాక్ట్లో కొంచెం చేంజెస్ రావాలనేది నా ఉద్దేశం. ఇక రెండో కేసు గుంటూరు కేసులో అయితే అతనికి 100% ఇమీడియట్ పనిష్మెంట్ పడితే బాగుంటుందనేది నా ఉద్దేశం అండి.